ఫస్ట్ కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ అని ఉంది కదా, కనెక్ట్ నొక్కండి. ఇందులో బ్లూటూత్ స్కాన్ చేయండి. సో టీటోలో 193 మన ట్రాన్స్మిటర్ నెంబర్ వచ్చింది. సో కనెక్ట్, డ్రోన్ కనెక్టెడ్. సో కనెక్ట్ అవుతుంది. సో అలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత స్టార్ట్ ఇయర్ ఉంది కదా, స్టార్ట్ ఇయర్ నొక్కండి. 2 ఆప్షన్స్ వస్తాయి, ఆటోమేటిక్ ఒకటి, మాన్యువల్ ఒకటి. మాన్యువల్ అంటే మనం మార్నింగ్ దగ్గర చేసాం కదా, సో మనం టికెట్ చేసుకొని ల్యాండ్ చేసుకొని చేసాం కదా, అది మాన్యువలే ఉంటుంది. సో ఆటోమేటిక్ అంటే ఇప్పుడు మ్యాపింగ్ ఇస్తాం కదా, అదనమాట. సో ఆటోమేటిక్ 2 విధాలు ఉంటాయి అనమాట. ఫీల్డ్ పాయింట్ బేసిక్గా. సో ఫీల్డ్ పాయింట్ చూసేయండి. ఇందులో 4 టైప్స్ అనమాట. ఫస్ట్ మన రిమోట్ కానీ మొబైల్ కానీ పట్టుకెళ్ళి చేస్తాం, అదొక మెథడు. ఇంకో మెథడ్ ఏంటంటే డ్రోన్ పంపిస్తూ ఉంటాం. అప్పుడు మన వెళ్ళిన పాయింట్లు ఉన్నాయి కదా, సో మనం వెళ్ళకుండా డ్రోన్ పంపించి ప్రతి పాయింట్కి వెళ్ళి అప్పుడు పాయింట్ తీసుకుంటాం. అదే డ్రోన్తో. మ్యాప్ అంటే మన గూగుల్ మ్యాప్ చూసుకొని ఆ గొట్లు ఎక్కడ ఉన్నాయని చూసుకొని 4 పాయింట్లు ఇచ్చుకుంటాం. ఒకటి. 4వది ఏంటంటే ఇంపోర్ట్ కేఎంఎల్ అంటే ఆల్రెడీ ప్రీవియస్గా మీరు ఎక్కడన్నా చేసి ఉంటే అదే పొలాన్ని, సో ఆల్రెడీ సేవే ఉంటుంది. అందులో అతని పేరు పెడతారు కదా, ఆ పేరు తర్వాత ప్లాట్ నెంబర్ ఓపెన్ చేసుకొని దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇది. సో ప్రస్తుతానికి ఫస్ట్ అన్నిటికీ ఒకటే, ఈ ఇంటికి ఒకటే బేసిక్ ప్రొసెసర్ ఏంటంటే సో రిమోట్ ద్వారా డ్రోన్ చేద్దాము. ఇక్కడ చూసారా ఆ గ్రీన్ కలర్ వస్తుంది కదా, ఆ గ్రీన్ కలర్ మన డ్రోన్. ఇక్కడ రిమోట్ ఉంది కదా, రిమోట్ మన మొబైల్ ట్రాన్స్మిటర్ అన్నమాట. 17 పాయింట్లు దగ్గర. సో ఇది కొట్టనుకుంటే ఇక్కడ 1 పాయింట్, ఒక 3 సెకండ్లు ఆగండి. సో 1 2 3. సో కదలడం లేదు కదా, అక్కడ యాడ్ పాయింట్ నాకు. టువర్డ్స్ కొట్టి దగ్గర పాయింట్ ఇచ్చుకున్నాం. మళ్ళీ 3 సెకండ్లు ఆగండి. 1 2 3 యాడ్ పాయింట్. ఇక్కడ పాయింట్ 1 1 2 3 యాడ్ పాయింట్. ఖచ్చితంగా 4 పాయింట్లు ఇవ్వాలి. ఇక్కడ ఇంకో పాయింట్ అనుకుంటే 3 సెకండ్స్ ఆగి 1 2 3 యాడ్ పాయింట్. ఒకసారి వినండి. ఇది ఓన్లీ మన ఇంటికి ఇచ్చాము. ఒకవేళ మధ్యలో చెట్టు ఉందనుకోండి, ఇక్కడే చెట్టు ఉందనుకోండి, ఇప్పుడు కింద ఉంది కదా, సేమ్ అదే ఇక్కడ అబ్స్ట్రాక్ట్ ఉందా, క్లిక్ చేయండి. 2 విధాలుగా పాయింట్లు ఇచ్చుకోవచ్చు అనమాట. ఒకటి 4 పాయింట్లు ఇస్తారు, లేదా 1 పాయింట్ ఇస్తారా. 4 పాయింట్లు ఇస్తే సో 4 పాయింట్ ఏముంది, మీరు చెట్టు అనుకోండి, ఎక్కడ ఉన్నాను చెట్టు అనుకోండి, ఇక్కడ పాయింట్ ఇస్తా, మళ్ళీ ఇక్కడ పాయింట్ ఇస్తా, మళ్ళీ ఇక్కడ పాయింట్ ఇస్తా, మళ్ళీ ఇక్కడ పాయింట్ ఇస్తా. చూసుకుంటా కొమ్మలు తగలకుండా ఉన్నాను, అదొకటి. ఇంకో పాయింట్ అంటే
జస్ట్ ఇక్కడ మీకు ఉన్నాడు కదా, ఇక్కడికి వచ్చి సింగిల్ పాయింట్ అనమాట. ఓకే, ఇచ్చేస్తే ఎక్కడంతా చూపించాలి. సో ఇక్కడ కదా చెట్టు ఉంది. సో నేను ఇక్కడ ఉన్నాను కదా, ఇక్కడికి వెళ్ళి అక్కడ పెట్టాను. ఇక్కడ యాడ్ సర్కిల్. ఓకే, యాడ్ సర్కిల్ వచ్చింది. షార్ట్ చూపిస్తున్నారా, సేవ్ చేయండి. ఓకే, చూసారా సేవ్ వచ్చింది. సో అదంతా రెడ్ ఉంది చెట్టు అనమాట. ఓకే, సో అయిపోయింది, రండి. మీరు నేర్చుకుంటున్నారు. ఇలాగా సేవలు ఉన్నాయి అక్కడ వచ్చే. అదే నువ్వు ఇక్కడ రికార్డింగ్ తాళ్ళు అక్కడ లేనా పొట్టు మీద, ఎక్కడండి? అక్కడ కింద మెట్ల దగ్గర లేసిన తాళాలు. దీని ఉందండి ఇప్పుడు. ఇది బెంతాలో ఉంది, అక్కడ రూమ్లలో వదిలేసాను కొట్టు మీద. సరే ఏది రికార్డింగ్ లేదుగా ఉంది. ఓకే, సో వచ్చిన తర్వాత ఓకే, నెక్స్ట్ అబ్స్టాకిల్ ఇచ్చేసాము, మా భూమిని గట్టి ఇస్తాను అన్నమాట. ఓకే, ఓకే. ఇక్కడ ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. సో సేవ్ చేయండి. ఓకే, సేవ్ అబ్స్టాకిల్ షుడ్ నాట్ అవుట్ సైడ్. ఓకే, అబ్స్టాకిల్స్ ఏం లేవు కదా. అబ్స్టాకిల్ మనం ఇచ్చాము, అది బయటికి వెళ్ళిపోయింది, లైన్ బయటికి వెళ్ళిపోయింది కదా. ఇది ఓకే. సో మళ్ళీ అబ్స్టాకిల్ పండుతారండి. అదే అబ్స్టాకిల్ పండుగ. అబ్స్టాకిల్ ఎక్కడ ఉంది? మామూలుగా రఫ్గా ఇచ్చాము. రఫ్గా లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసుకుని దాన్ని ఎలా చేయాలి అంటే ఏమో బకెట్ తెరది పెడతాం సరిపోయింది. ఏముంది బెస్ట్ నుంచి దగ్గర అవసరం లేదండి. మనం నించున్న సరిపోతుంది. ఎట్లా ఏముంది, నాకు ఏం పర్లేదు. చూసుకోండి. చెట్టు అనుకుంటే కొమ్మలు ఎక్కడ ఉన్నాయని ఊహించుకోండి అండి. చిన్న చెట్టు అనుకుంటున్నాను నేను. సో చూసుకుంటా. ఇక్కడ కింద అబ్స్టాకిల్ ఉంది కదా. ఓకే, అబ్స్టాకిల్లో 4 పాయింట్స్ ఇచ్చుకుంటారు కాబట్టి 4 పాయింట్స్ వచ్చేసుకోండి. పాలిగన్ టైప్ చేసుకొని రిమోట్ దగ్గర ఉంది కదా, రిమోట్ అంటే మనం ఉన్న ప్లేస్ అనమాట. ఓకే, చూసుకొని యాడ్ పాయింట్ మళ్ళీ సేమ్ చూసుకుంటారు. పైకి చూస్తారు కామన్ దగ్గర. ఓకే, ఒక 3 సెకండ్స్ ఆగి మళ్ళీ యాడ్ పాయింట్ అంటే ఆ పాయింట్ దగ్గర స్ప్రే చేయాలి. ఆ లోపల రాదన్నమాట. సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ ఇంకొకటి యాడ్ పాయింట్. సో మళ్ళీ ఇంకొక పాయింట్ యాడ్ పాయింట్. సో అలా 4 వచ్చిన తర్వాత సేవ్ అబ్స్టాకిల్ పాయింట్స్ అడుగుతుంది. ఓకే, సేవ్ నాకు. సో సేవ్ అయిపోయింది. సో 10 ఇంకొకటి మనం పొలం గట్లు కూడా వచ్చేసి 2 మీటర్లు తెచ్చుకుంటున్నాం. అది 1 మీటర్ ఇచ్చుకుంటే పోయింది కదా. ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆ చివరి దాకా ఎందుకు పోవట్లేదు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. అది మనం 2 మీటర్లు ఇచ్చుకోవడం వల్ల అంత దూరం పోవట్లేదు. అది 2 మీటర్స్ కదలట్లేదు. 2 మీటర్స్ లాక్ అయిపోయింది. సో అబ్స్టాకిల్ పాయింట్స్ కూడా ఇచ్చేసాము. ఇప్పుడు ఎన్ని ఇచ్చేసిన తర్వాత సేవ్ కొట్టాను. సో ప్రాజెక్ట్ నేమ్ అంటే ఫార్మర్ పేరు సంథింగ్ సో ఆన్ ప్లాట్ నేమ్. సో దానికి నేమ్ ఉంటుంది కదా, సో ఎన్నో నెంబర్ అని. ఓకే, సో సంథింగ్ ఇచ్చాను. సేవ్ కొట్టాను. ఓకేనా. ఓకే, ఇప్పుడు క్రియేట్ ప్లాన్. ఓకేనా, క్రియేట్ ప్లాన్ ఇచ్చేసాను. స్ప్రే రేట్ అనమాట. సో ఎంత వేగంగా పడాలని ఫెర్టిలైజర్ వాటర్ ముందు ఎంత వేగంగా పడాలి. సెన్సర్ ఏం పెట్టలేదు కాబట్టి మీరు ఎంత ఇచ్చినా సో న్యూస్ ఇది అనమాట. ఓకే, నెక్స్ట్ స్ప్రే ఆల్టిట్యూడ్. సో ఎంత హైట్లో ఫ్లై అవ్వాలనుకుంటారండి. 3 మీటర్స్. సో ఒక 3 మీటర్స్ 2.5 పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఫ్లైట్ స్పీడ్. సో 4.5 స్పీడ్తో వెళ్తే కానీ ఓకే మనకు ముందు అక్యురస్గా పడదు అనమాట. సో ఇన్ని ఫిక్స్డ్ వాల్యూస్ అనమాట. చాలా టెస్ట్ చేశారు. ఓకే, టెస్ట్ చేసిన స్టాండర్డ్ వాల్యూస్ అనమాట ఇవి. సో 4.5తో మూవ్ అవ్వాలి. నెక్స్ట్ ఫెన్స్ బౌండరీ. సో ఫెన్స్ బౌండరీ అంటే ఏమి లేదు, లక్ష్మణ్ ట్రాక్ లాంటిది అనమాట. ఓకే, సో డ్రోన్ దాని ఆ బౌండరీ బయటికి వెళ్ళాలి. అది ఒకటి చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఒకటి చూసుకున్నారా. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పచ్చ కలర్ చుట్టూ కనబడుతుంది కదా, ఓకే క్లిక్ చేయండి. ఇందులో ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఓకే,
ఫస్ట్ వన్ పారామీటర్స్ అంటే ఇవే. ఓకే, పారామీటర్. స్ప్రే రేటు, స్ప్రే ఆల్టిట్యూడ్, రైట్ స్పీడ్, ఫెన్స్ బౌండరీ, ఓకే, అది పారామీటర్స్ అనమాట. నెక్స్ట్ వే పాయింట్స్. ముందు ఏదో ఒక పాయింట్ క్లిక్ చేయండి. ఓకే, పచ్చ కలర్ వచ్చిందా? అవును. సో ఆ పాయింట్ మనం తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేయొచ్చు అనమాట. ఓకే, సరే, పాయింట్ మూవ్ అవుతుంది పైకి కిందకి. ఓకే, చెప్పడం కొట్టు మీకు తేడాగా ఇచ్చాను అనిపిస్తుంది అనుకోండి, కొంచెం లోపల జరపాలనుకున్నా లేదా కొంచెం బయటకు జరపాలనుకున్నాం ఓకే, అంటే అప్పుడు ఏ పాయింట్ ఆ పాయింట్ తీసుకొని జరుపుతారనమాట. ఓకే, అది వే పాయింట్ గురించి. నెక్స్ట్ స్పేసింగ్. స్పేసింగ్ అంటే ఇక్కడ లోపల బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, సో లైన్కి లైన్కి ఎంత గ్యాప్ ఉండాలని. ఓకే, సో మనం టెస్ట్ చేసిన ద్వారా ఏం ప్రూవ్ అయిందంటే మనం స్ప్రే చేసిన 3 ఉంటుంది కదా, సో 10 feet కవర్ అవుతుంది అనమాట. 3 meters పెట్టుకుంది. సో 3.2. సో స్టాండర్డ్ వాల్యూ, అది కూడా స్టాండర్డ్ వాల్యూ. ఓకే, 3.2 పెట్టుకోవాలి. ఓకే, ఓకే పెట్టుకున్నాం. ఓకే చేయండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ స్పేసింగ్ అయిపోయింది. ఇండెంటేషన్ చూసారు, ఇక్కడ అన్ని ఎల్లో కలర్లో ఉంటే ఒక లైన్ మాత్రం గ్రీన్ కలర్లో ఉంది. సో ఆ లైన్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే లైన్ అడ్జస్ట్ చేయలేము, లైన్ పక్కన ఉన్న మన ప్యాటర్న్స్ లైన్స్ ఉన్నాయి కదా, ఓకే, అవి తగ్గించుకోవడం కానీ మూవ్ చేసుకోవడం కానీ చేయొచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ లైన్ ఉంది కదా, సో నాకు ఈ లైన్ ఓకే. నేను ఇక్కడ ఈ గట్టి దగ్గర చెట్లు ఉన్నాయి అనుకోండి, ఓకే, నేను మూవ్ చేస్తున్నా. పచ్చ కలర్ లైన్ వచ్చింది. వచ్చింది. ఏంటంటే ఇక్కడ ఈ గొడ్డు చుట్టూ ఫుల్ చెట్లు ఉన్నాయి. ఓకే, సో నాకు అనిపిస్తుంది చెట్టు తగిలేద్దామని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అలా ఎందుకు వచ్చింది కదా, ఓకే, చూడండి తగ్గిస్తున్నా. చూసారా తగ్గిస్తున్నాను. ఓకే, సో తగ్గించుకోవచ్చు. ఓకే. అది ఏ పక్క కావాలితే మనం ఆ పక్కలో అది పెట్టుకుని చూడండి పైన తగ్గిస్తాను చూడండి. ఓకే, తగ్గింది. అదేంటి అక్కడ పొలం ఉంది, కాకపోతే ఏంటంటే చెట్లు ఉన్నాయి, గుద్దేస్తాయి. మన డ్రోన్ అక్కడ పంపించాను అనమాట. ముందే చూసారా అక్కడ. ఓకే, అది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అది ఇండియన్ గురించి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అబ్స్టాకిల్ బౌండరీ. సో బౌండరీ ఉందా, ఓకే, ఆ బౌండరీ చూసాను పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ. ఓకే, సో మామూలుగా దీన్ని తెచ్చాము. సో ఇంకొకవేళ అప్పటికి ఆ చెట్టు కొమ్మలు తగిలిస్తే మీకు కనిపిస్తుంది అనుకో, కొంచెం స్పేస్ పెంచుకోవచ్చు అన్నమాట. చూసారా స్పేస్ పెరుగుతుంది. ఓకే, ఈ చెట్టు కొమ్మలదా? సో వాళ్ళు ఉంటాయి కదా అబ్స్టాకిల్ చెట్టు కొమ్మలు కూడా మనం స్పేస్ పెంచుకోవచ్చు. అప్పుడేంటి మన అసలు దరిదాపుల్లోకి వెళ్దాం అనమాట. మరి లెక్కను చూస్తే అక్కడ అంతా స్పేర్ పడదుగా, అక్కడ పడదు. మరి అక్కడ మాన్యువల్గా ట్రై చేసుకోవడం. ట్రై చేసుకోవడం మాన్యువల్గా చేసుకోవాలి జాగ్రత్తగా తగలకుండా. అసలు ఇచ్చుకుంటాం. ఓకే, ఓకేనా. నెక్స్ట్ ఓకే కొట్టండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకేముంది, రూట్ అడ్జస్ట్ అనమాట. ఇది ఒక మెయిన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ ఇక్కడ ఎఫ్ ఉందా. అవును, ఎస్ అంటే స్టార్టింగ్ పాయింట్, ఎఫ్ అంటే ఫినిషింగ్ పాయింట్. ఇక్కడ మన యారో మార్క్ ఉందా, ఇది యారో మార్క్ మన డ్రోన్ అనమాట. ఓకే, సో ఎప్పుడైనా ఎస్ అనేది మనకి దగ్గరగా ఉండి చూసుకోవాలి. ఓకే, సో అడ్జస్ట్ చేసుకోండి అనమాట. సో ఎస్ మనకి ఇంకా దగ్గరికి వస్తుందని చూసుకోండి. ఇట్లా సార్ ఇట్లా స్ప్రే అవుతుంది. ఇటు వస్తుంది. సో అలా పెట్టుకోవచ్చు, లేదంటే ఈ గీతలు నేను నిల్లుగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఏం చేస్తానంటే బ్యాటరీ వేస్ట్ అవ్వకూడదు, వెయిట్ ఉంది కదా అని దగ్గర ఉండగానే. సో దగ్గరగానే ఎస్ పాయింట్ చూసారు, ఆ దగ్గర ఇక్కడ మన దగ్గరకు వచ్చి మూవ్ అవుతుంది. ఓకే, అలా వేసుకోండి అనమాట. తర్వాత ఓకే చేయండి. ఓకే, నెక్స్ట్ ప్లాంట్ స్పీడ్ అనమాట. ప్లాంట్ స్పీడ్ అనమాట. ఓకే, మనం ఎంత ఎకరానికి ఇచ్చాము, 0.42 ఎకరానికి ఇచ్చాం అనమాట. ఓకే, అంటే 6 ఎకరానికి తక్కువే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 2 acres ఉంది అనుకోండి, ఓకే, సో దాన్ని ఎకరానికి డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో బ్లూ కలర్ అయినా సగం, ఎల్లో కలర్ అయినా సగం అనమాట. ఇప్పుడు ముందు ఎల్లో కలర్ వెళ్తుందని బ్లూ వెళ్తుందా? ఫస్ట్ బ్లూ వెళ్తుంది. ఫస్ట్ బ్లూ అయిన తర్వాత అప్పుడు ఎల్లోకి వస్తుంది అనమాట. ఓకే, సో అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అంత సో అన్ని ఆప్షన్స్ చెప్పేసి ఉంటాయి కదా, ఇంకేం డౌట్ ఉందా? ఏం లేదు. సో అంతా క్లియర్ అయిన తర్వాత సేవ్ కొట్టండి. ఓకే, సో ప్లాన్ నేమ్ ఇవ్వండి. సో ప్యాడీ అయితే ప్యాడీ అని సంథింగ్ ఆల్రెడీ ఇంత అతని పేరు ఇచ్చాం కదా. ఓకే, సేవ్ ఇంటూ ఎగ్జిస్టింగ్. ఓకే, సో లోడ్ చేస్తాను. సేవ్ తర్వాత ఓకే, లోడింగ్.
ఇప్పుడు దానికి ఇస్తున్నాను మ్యాప్ దానికి ఇచ్చేసాము. ఓకే దాన్ని కొట్టండి. ఓకే అసలు వస్తుంది అనమాట ఫ్లైట్ ఫ్లైట్. సో ఇన్ని ఆప్షన్స్ అనమాట ఇవన్నీ. ఓకే సో ఫ్లైట్ నొక్కండి. చెక్ చేసుకోండి స్పీడ్ ఎంత ఇచ్చాము. 4.5 ఇచ్చాము కరెక్టే. స్పీడ్ రేట్ 1 ఇవ్వలేదు, డిఫాల్ట్ వాల్యూ. ఓకే ఆల్టిట్యూడ్ 3 ఇచ్చాము. నెక్స్ట్ ఫ్యూల్ ట్యాంక్ సెన్సర్ ఏం లేదు కాబట్టి ఆ వాల్యూ మనకు తెలియదు. నీ ఫోన్ ఒకసారి అప్లోడ్ ప్లాన్ నొక్కండి. ఫోన్ ఏమైంది? Starting motor test. అప్లోడ్ ప్లాన్ నొక్కాలి. ఓకే సో అన్న ఫ్రీ ఫైర్ చెక్ చేసుకుంటుంది అది. Battery failsafe. Disarming. Finished motor test. ఎవరు? చూడండి టేకప్ చేస్తున్నాం ఇలా వస్తుంది కదా. ఫ్రీ ఫైర్ చెక్ చేసిన తర్వాత ఇక్కడ స్వైప్ టు రైట్ అని ఉంది కదా. ఓకే స్వైప్ టు రైట్ నొక్కండి. Guided flight mode. Arming motors. అది ముట్టుకు అదే 510. నేను చేయట్లేదు చూస్తున్నా, అదే స్టార్ట్ అయిపోయింది. ఓకే Loiter flight mode. Guided flight mode. Auto flight mode. రెస్పాండర్కి వెళ్తుంది. ఎక్కడ దాకా పోయింది? 102. చూడండి బకెట్ దగ్గర వస్తుందా. ఓకే సో బకెట్ దగ్గర రాదు అది. అది నాట్ బ్యాడ్. పర్లేదు. బట్ హైట్ రేంజ్ ఏ ఏజెంట్ మన ఫోన్ చేయని వరకు. రోల్ ఒక రోల్ తీసుకుంటుంది సరే. అవునండి తీసుకొని ఇటు వస్తుంది మళ్ళీ. చూసారు ఇటు వచ్చింది మళ్ళీ. మీ మ్యాప్లో చూడొచ్చు అనమాట. ఓకే సో గ్రీన్ కలర్ అది కంప్లీట్ అయ్యింది. ఓకే సో బ్లూ కలర్ ఇంకా స్ప్రే చేయాలి. ఒకసారి మళ్ళీ డైల్ చేయమా నెంబర్కి. అక్కడ ఇందాక స్ప్రే అయిపోవడం స్లోగా వచ్చింది. స్లో చేసుకుందాం. ఓకే హలో చెప్పు. హాఫ్ డ్రిల్ ఎలా ఇచ్చి నువ్వు ఫోన్ చేసినట్టు కట్ చేసానికి ఒక్క నిమిషం ఆగు, నేను చేస్తాను. టాబ్లెట్ అయితే ఇంకా క్లియర్ కట్ ఇంకా బాగుంటుంది. వాళ్ళు సిరప్ అడిగారు. చాలా బాగుంది. వాళ్ళు అడిగిందే కదా, మనం సిరప్ అడిగారు కదా, మన డాలర్ ఫోన్ చేయలేదు. టాబ్లెట్ ఫోన్ ట్యాబ్లెట్ పెట్టుకోవచ్చండి. అప్పుడు ఇది మార్చుకోవాలండి మనం. ఫోన్ పెట్టుకొని ట్యాబ్ పెట్టుకున్నా బాగా పనికి వస్తుంది. మనం ఇది ఫోన్ ట్యాబ్ పెట్టే సైజు స్క్రీన్ తీసుకోవాలి. ఓకే అరే వెంకీ అక్కడ తాళం వేసి చూడవా. తాళలో అక్కడ మెట్లు ఉంటాయి కదా. నిన్న చెప్పు ఉంటుంది, నేను చెప్పి ఒకటి పోయింది, ఒక చెప్పు ఉంది కదా. ఆ మెట్ల దగ్గర తాళాలు ఉంటాయి చూడవా. తాళ వదిలేసాను. ఎవరికి ఇచ్చారు? 4-5 ఉంటాయి అవే కదా. ఎవరికి ఇచ్చారు? ఎవరంటే ఆయన పేరు సాయా. సాయి. అసలు సాయి దగ్గరికి వెళ్ళి తాళ ఇచ్చాడు అడుగు. తాళం ఉన్నాయి లేదు. అయిపోయిందా? Rupees 118 received on phone pay. ఉన్నాయట. ఇగో రన్నింగ్ లో ఉంది. ఓకే అదేనా? చెప్పాల్సిన ఉన్నాయి సార్ ఇందులో. ఇంకేం లేవు. ఇంతేనా? ఇంక ఈ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారా వీటి గురించి? ఇది నొక్కండి. ఇది స్టాప్ చేయండి. Brake flight mode. పాయింట్ తీసుకొని పెడుతుంది ఎస్ఎన్ పని. Loiter flight mode. సో ఇది ఎందుకంటే ఇంకా అటువైపు అంటే మన అక్కడ వాటర్ అయిపోయింది. ఎకరం కొట్టేసి ఇంకొక ఎకరం ఉంది. సో అప్పుడు ఏం చేయాలి? రెజ్యూమ్ పాయింట్ పెట్టుకోవాలన్నమాట. చూసి అక్కడ ఆర్ పాయింట్ తీసుకుంది. ఇక్కడికి లైటర్ మోడ్లో వేసుకో. లైటర్ మోడ్లో ఉంది కాబట్టి లైటర్ మోడ్లో పడిపోయి డ్రోన్ వెనక్కి తెచ్చుకోండి. మనకి ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర ఎలక్ట్రానిక్ ఫ్లక్చుయేషన్ వల్ల డ్రోన్ మన కంట్రోల్లో ఉండదంటారు, అది నిజమేనా? నిజమే. ఫీల్డ్ యాక్టివ్ అది కంట్రోల్ అవ్వదా లేకపోతే ఏంటి పరిస్థితి? అక్కడ ఫీల్డ్ యాక్టివ్ అవుతుంది కదా.
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్ట్ అవుతుంది కదా, అప్పుడు మన మాన్యువల్ కంట్రోల్ తీసుకోదు అది. దాని సిగ్నల్స్ మళ్ళీ వస్తాయి కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సిగ్నల్స్ వస్తాయి కదా, అప్పుడు ఏం చేయాలి? మనం చేసేది ఏమి లేదు, దాని దగ్గరికి వెళ్ళకూడదు అంతే. ఎలా అర్థమే? ఏమన్నా ఎట్లా ఉంటే మనకు షాక్ కొట్టదు, మేబీ మనకు షాక్ రావచ్చు మేబీ. ఎందుకు వస్తుంది? అంత ఫైబరే కదా, కార్బన్ ఫైబర్ కదా. కార్బన్ ఫైబర్ అంటే నేనంటే ఇప్పుడు లైన్స్ ఉన్నాయి అనుకోండి, ఎత్తులో ఉంటాయి దానికి, అప్పుడు మీరు పట్టుకునే అలాంటి హైట్లో ఉన్నారంటే మన డ్రోన్కి ఏం కాదు. అదే కదా. ఓకే, ఇంకా హైట్ రేంజ్ పోయే కొంది ఫీల్డ్ యాక్ట్ అవుతుంది అనమాట. ఎట్లా Disarming motors. కొంచెం తీరా లాక్ పడిపోతుంది. సో కస్టమర్నే పడుతుంది, సేమ్ ఫార్మర్ నేమ్ ఏదో ఇచ్చేయండి. తర్వాత వాల్యూస్ అడుగుతుంది, అంటే ఎంత స్ప్రే చేశారు, ఎంత తీసుకున్నారు, ఏం స్ప్రే చేశారు, అంటే కస్టమర్ పేరు, డ్రోన్ ఐడి ఏంటి, స్ప్రే వాల్యూమ్, సో ఎంత కెపాసిటీ, 10 లీటర్స్ కెపాసిటీ, టోటల్ అమౌంట్ ఎంత తీసుకుంటున్నారు అని అడుగుతారు అన్నమాట. జస్ట్ మీ గుర్తు కోసం, మీ రికార్డ్ కోసం ఎవరికి వెళ్ళవయ్యి. సో డాన్ కొట్టండి. ఇప్పుడు అంటే ఇంకా అక్కడ చూస్తుందా, అక్కడ చూడండి ఒకసారి, అక్కడ ఇంకొక ఇది ఉంది కదా, ఇంకొక లైన్ ఉంది కదా, సో ఇంకా అటువైపు ఇంకా ఉందనుకోండి, సో ఒక ఎకరం ఏదో ఇంకో ఎకరానికి ఉంది. ఇప్పుడు రెజ్యూమ్ పాయింట్ తీసుకున్నారు కదా, ఇక్కడ ఏం చేస్తారంటే వెళ్ళి పోసుకున్నారు, ఇక్కడ క్లిక్ టు అప్లోడ్ రెజ్యూమ్ మిషన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో డూ యూ వాంట్ అప్లోడ్ రెజ్యూమ్ ప్లాన్ అడుగుతుంది, సో ఎస్ కొట్టండి. ఇప్పుడు ఏమవుద్దంటే మన డ్రోన్ ఇదంతా కొట్టదు, ఇంకా ఎక్కడతో అయిపోయింది అక్కడికి వెళ్ళి ఇదైతే కొట్టుద్ది అనమాట. సేమ్ ఫ్లైట్ మోడ్ ఉంది కదా, క్లిక్ చేయండి, అప్లోడ్ ప్లాన్, ఎస్. Starting motor test. మాకు ఈ నాజిల్ స్పేర్స్ ఏమైనా అప్గ్రేడ్ చేయడానికి ఇంకా వేరే ఆప్షన్ లేదు. Finished motor test. ఎందుకంటే స్వైప్ రైట్ కొట్టండి. Guided flight mode. Arming motors. నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ తగ్గిస్తే పవర్ కూడా సేవ్ అవుతుంది కదా. ఏ ల్యాప్, Loiter flight mode. డ్రోన్ Guided flight mode. Auto flight mode. పైప్ అనేది పెద్దదిగా ఉంటే ల్యాబ్స్ తగ్గిపోతాయి కదా, అది ఆలోచిస్తున్నాను. ఇప్పుడు చూడండి 6 దగ్గరికి వెళ్తున్నాం. బట్ దానివల్ల డిసప్పాయింట్ ఏంటంటే మన డ్రోన్ ఎప్పుడు స్ట్రైట్గానే పోవాలి, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ తప్పితే రొటేషన్ చేయడానికి కుదరదు. రొటేషన్ చేస్తే అది సరిగ్గా పడదు కదా. చూడండి సో వెళ్ళి మిగతాది ఎప్పుడైతే ప్లాన్ అంతా అయిపోయిందో అక్కడ ఆగిపోద్ది అనమాట. ఆగిపోతానే ఇంకా మనం వచ్చేసేయాలంటే ప్లాన్ అయిపోయి ఆగిపోయింది ఆటోమేటిక్గా. Brake flight mode. Loiter flight mode. అయిపోయింది. సో లైటర్ మోడ్ అయిపోయింది, సో అక్కడ ఆగిపోద్ది అనమాట. అప్పుడు మనం బ్యాక్ తెచ్చేసుకోవడం. అయిపోయేది మళ్ళీ తిరిగి వచ్చి మన దగ్గర అయిపోయేది మనం better option. తెచ్చేసుకోవచ్చు. బెటర్ ఆప్షన్ ఇక్కడ ఏమవుతుందంటే బ్యాటరీ వేస్ట్ అవుద్ది అంతే, ఇంకేం కాదు. తిరిగి మన దగ్గర వచ్చేది. నేను ఆర్టీలో ఏమవుద్దంటే ఒక సర్టన్ హైట్ ఇస్తాం, డిఫాల్ట్ హైట్ అనమాట. హైట్ ఎంత అంటే మన ఇండియాలో ఏది టాలెస్ట్ ట్రీయో ఆ టీ రిఫరెన్స్ తీసుకొని, సో దీనికి పెద్ద ట్రీ ఏమి ఉండదు కదా, సో అంత హైట్ మన డ్రోన్ వేసి రిటర్న్ టు హోమ్ లోన్ వస్తుంది అనమాట. ఓకే, అంత హైట్ వేసిందంటే మన బ్యాటరీ వేస్టే కదా, బాగా హైట్ ఎక్కువ వెళ్తుంది. చాలా హైట్ వెళ్తుంది అనమాట. ఓకే, Disarming motors. సో కాన్ మీ ఫీచర్లు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, చూపిస్తాను అలాగ. ఏంటది? నెక్స్ట్ మోడల్ రిటర్న్ హోమ్. రిటర్న్ టు హోమ్ చూపించండి మాకు ఇలాంటి సెట్టింగ్స్ ఆప్షన్స్ అన్నీ చూపించండి, ఎన్ని తెలుస్తాయి. సో అయిపోయింది కదా, సో కంప్లీట్ అయిపోయింది, ఇంకా సంబంధం లేదు. ప్లాన్ అంతా కాదు, ఇప్పుడు ఏంటంటే సెట్టింగ్స్ చూపించండి. ఎయిర్ క్రాఫ్ట్ స్ప్రే కంప్లీటెడ్. అప్పుడు ఏమవ్వాలని కమాండ్ ఏమి ఇచ్చాం, హోవర్ ఇచ్చాం, నిలబడిపోతుంది. సో అక్కడ ఇలా అయిపోవాలని. ఇంకేమున్నాయి, రిటర్న్ హోమ్ ల్యాండ్ లేదంటే ల్యాండ్. సో ల్యాండ్ ఇస్తే ఏమవుతుందంటే కొన్ని కేజెస్లో వర్క్ అవ్వచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ ఫినిషింగ్ అక్కడ వస్తుందంటే అక్కడ మనం డ్రోన్ తెచ్చుకోవాలి, అక్కడ అయిపోతుంది, మాకు అయిపోద్ది, ల్యాండ్ అయిపోతుంది. అక్కడ వాటర్ ఉన్నా మనకు రిస్కే. ఓకే, సో హోవర్ అయితే సేఫ్ కదా, మనం తెచ్చేసుకుంటాం కదా. ఆర్టెల్ ఎందుకంటే సో బ్యాటరీ వేస్ట్ అయిపోతుంది. ఆర్టెల్ ఏంటంటే అది చాలా హైట్లో ఇస్తుంది, లేసి రిటర్న్ టు హోమ్ ల్యాండ్ వస్తుంది. అంత హైట్లో ఇస్తుంది అంటే మళ్ళీ దిగుతుందంటే మన బ్యాటరీ వేస్టే కదా. అవునండి, అది అది ఎక్కడైతే అయిపోయింది అక్కడ దించేస్తే బెటర్ అంటారా? అక్కడ బెస్ట్ అని చెప్పండి, ఎందుకంటే అక్కడ ఏమో మేబీ వాటర్ ఉండొచ్చు, బురద ఉండొచ్చు. అక్కడ ఎలా మీకు దూరం అవ్వచ్చు వెళ్ళి తెచ్చుకోవడం కంటే దాన్ని మాన్యువల్గా ఆపరేట్ తెచ్చుకోవడం బెటర్ కదా. అంటారా? అందుకే 3 ఆప్షన్లో మనం హోవర్ ఎంచుకుంటాం. దాని గురించి ఇంకా కింద ఆటో ఇది ఆల్టిట్యూడ్ హోల్డ్. అది ఏంటంటే మీకు చెప్పాను కదా, ఎప్పుడన్నా బేసిక్గా సమ్మర్లో సుడిగాలు వస్తూ ఉంటాయి కొన్ని ప్రదేశాలు, అన్ని ప్రదేశాలు చెప్పలేను. వీటిలో అప్పుడు ఏమవుద్దంటే ఫ్లైట్ మోడ్లో ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఇది ఏం చేస్తుంటే నడ్డుతుంటే ఇది ఏం చేస్తుందంటే నేను నిలబడాలని ఇలాగ అదే స్పీడ్ పెంచుకొని బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అక్కడ ఏంటంటే
అది కొంచెం గాలి అనేది సడన్గా వీచి ఆగిపోయింది అనుకోండి, ఓకే ఏం చేస్తుంది అమ్మ నేను నట్టుతుందని అది ఫాస్ట్గా లెగుద్ది. కానీ అటువైపు గాలి ఫోర్స్ లేదు, అప్పుడు ఏమవుద్ది ఇది కింద పడిపోయింది అనమాట. పడిపోతుంది. ఓకే సో అది లాయిటర్ మోడ్లో ఒక డిసప్పాయింట్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఆల్రెడీ హోల్డ్లో పెట్టుకోవాలి. ఓకే అక్కడ ఏంటి అది ఏం చేయదు, మీరు ఏస్తే అది తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు గాలి నట్టుతుంది అనుకోండి, సో గాలికి అలా కిందకి వెళ్ళిపోద్ది. లైక్ ఎలాగంటే ఇప్పుడు మన నది ప్రవాహం ఏముంది, నది ప్రవాహం పై బోర్డు పెడితే ఏమవుద్ది, సో ప్రవాహం కిందకి వెళ్ళిపోద్ది కదా. ఓకే చాలా గాలి నడుతుంటే ఇది కూడా గాలికి అనుకూలంగా వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు మీరు చూసుకుని ఇవ్వచ్చు అనమాట. సో ఎక్కువ ఇచ్చారు అనుకోండి డ్రోన్ పడిపోద్ది అని స్లోగా ఇచ్చుకుంటారు. ఓకే అంటే అప్పుడు మెల్లగా ల్యాండ్ చేసుకోవచ్చు అనమాట. అంటే బాగా యూజ్ అవుతుంది ఆల్టిట్యూడ్ డోర్. బేసిక్ ఆల్టిట్యూడ్ డోర్లో పెట్టకూడదు. సో అలా చూసినప్పుడు ఆల్టిట్యూడ్ బాగా యూజ్ అనమాట లాయిటర్ మోడ్ కంటే. ఆల్టిట్యూడ్ అంటే బ్యాలెన్స్ చేసుకుంటే గాలితో పాటు పోయిద్ది. గాలితో పాటు పోయిద్ది, అది బ్యాలెన్స్ చేసుకోదు. జనరల్ బ్యాలెన్స్ చేసుకుంటే గాలి నట్టుతుంది అనుకోండి, పోయినట్టే కదా, కొడితే ఇంకా అలాగే పోదు, డ్రోన్ తిరగబడిపోదు, ఇంకా అది రివర్స్ అవ్వదు, తిరగడం బ్యాలెన్స్ అయ్యింది. బ్యాలెన్స్ అయింది. ఎలా అంటే ఇలా ఉంది కదా, గాలి ఇస్తే ఏమొద్ది అలా పోతుంది కదా. లాయిటర్ మోడ్లో ఏమొద్ది నొట్టి ఏం చేద్దా వెళ్తుంది, ఇటువైపు బ్యాలెన్స్ చేసుకుంటుంది, దానికి ఫోర్స్ పెంచుకొని బ్యాలెన్స్ ఇస్తుంది, ఫోర్స్ ఇచ్చుకొని బ్యాలెన్స్ అవుతుంది. అది ఎదురు వచ్చినప్పుడు ఒకసారిగా బ్యాలెన్స్ అయిపోతుంది. గాలి తగ్గిపోయింది అనుకోండి, గాలి లేదనుకోండి, అది ఫోర్స్ ముందు గాలి వచ్చినప్పుడు ఫోర్స్ లో తీసుకుంటది, తగ్గిపోయేటప్పుడు ఏమవుద్ది ఇంకా ఎక్కువ రిటర్న్ అయిపోద్ది, బాల్ తో పడిపోతుంది. ఇంకా ఏమన్నా సెట్టింగ్స్ అంతే, ఇంకా ఇంకేం ఉండవు, ఇదేం చిన్న చిన్న సెట్టింగ్సే. సో యాప్ బట్టి సెట్టింగ్స్ మారిపోతుంటాయి. సో అందుకే మేము నార్మల్గా ఈ యాప్కి మెయిన్కి ఏం చేసి వెళ్ళిపోయి అది టీచ్ చేస్తాం అనమాట. మిగతా ఇంకా అన్నిటికీ యాప్ బట్టి మారిపోతుంటాయి రిమోట్ కంట్రోల్ సెట్టింగ్స్ సెట్టింగ్స్ అన్ని. దీనికి సంబంధించిన రిమోట్ కంట్రోల్ సెట్టింగ్స్ సరే లేదు ఏం లైవా లైటర్ లైవ్ 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 ప్లీజ్ ఎంటర్ప్రైజ్ అకౌంట్. ఓహో